Daily. Taste the Daily. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రారంభం అవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా సభ్యులు సభలోకి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విపక్ష సభ్యులకు అభివాదం చేశారు. అనంతరం కేసీఆర్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం కేసీఆర్ అసెంబ్లీ హాలులో నుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ సెషన్స్ వాడివేడిగా జరుగుతాయనుకుంటే కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఏసీ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అసెంబ్లీలో శీతాకాల సమావేశంలో ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు ప్రయాణ మర్యాద పూర్వకంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కలిసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కల్పిస్తా ఉంది. కేసీఆర్ ని కలిసిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, దాంతో పాటుగా ప్రభుత్వ విపులు బీర్లా ఐలయ్య, ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే, దాంతో పాటుగా ఏదైతే సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కూడా కలవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అటు అసెంబ్లీ సమావేశం నుంచి కూడా ఆయన బయటకు వెళ్లిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రిజిస్టర్ లో సంతకం చేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెళ్లిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే ఆ హాల్లో కేసీఆర్ ఉన్నారు. తర్వాత హరీష్ రావుతో పాటు బయటకు వచ్చి నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెళ్లిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొదటి రోజున సమావేశంలో బిల్స్ ప్రవేశపెడుతున్నారు. మరికొన్ని సవరణ అమెండ్మెంట్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో అసెంబ్లీలో కొంతమంది కావచ్చు ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదురైతాయి. కేసీఆర్ మాట్లాడతారు అనే అంశానికి కూడా ఎదుర్కొంచిన వారికి కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్ర ప్రజలకు కూడా కొంత నిరాశ ఎదురైందనేది మాత్రం, కొంతమందికి ఏదైతే నిరాశ ఎదురైందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఏదైతే తిరిగి ప్రజెంట్ ఇవాళ కేవలం అమెండ్మెంట్ సంతాప తీర్మానాలే ఉన్నటువంటి నేపథ్యంలో మరి నీటి పైన చర్చ జరిగేటటువంటి సందర్భాల్లో అటు 2వ తారీఖున 3వ తారీఖున నీటిపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ రోజైనా సరే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తిరిగి అసెంబ్లీకి వస్తారా రారా అనేది మాత్రం కొంత అనుమానంగానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడి నుంచి హరీష్ రావు తోటి అటు నందినగర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, ఏమైనా నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2వ తారీఖున 3వ తారీఖున గోదావరి కృష్ణానది జలాలపైన సమావేశం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఏమైనా ముందస్తుగా చర్చించే అవకాశం ఉందా హరీష్ రావు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద కొంత మాత్రం రాష్ట్ర ప్రజలు కావచ్చు, కొంతమంది పొలిటికల్ విశ్లేషకులు కూడా కొంత నిరాశపడేటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంటుంది. అయితే వంశీ, అసలు ఏం జరిగిందని అనుకోవచ్చు? ఎందుకంటే అటు బీఆర్ఎస్ వర్గం నుంచి కూడా ఈసారి గట్టిగా కౌంటర్ ఇవ్వబోతున్నారు కేసీఆర్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు మనకు బీఆర్ఎస్ నుంచి వినిపించింది. కానీ కేసీఆర్ నుంచి అలాంటి రియాక్షన్ అయితే మనకి ఎక్కడా కనిపించలేదు. ఎందుకు అనుకోవచ్చు? కేవలం నీటిపారుదల సంబంధించినటువంటి అంశాలపైనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించాలనుకుంటున్నారా అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. మరి 2వ తారీఖున 3వ తారీఖున జరిగే నీటిపారుదలకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తారా, ఆ రోజు సభకు వస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గా మనకు కనిపిస్తా ఉంది. 4 రోజుల క్రితం అటు ఫామ్ హౌస్ లో జరిగినటువంటి నాయకులతో ఏదైతే ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో తాను కూడా సభకు వస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన సభకు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశం పైన ఇవాళ డిస్కషన్ లేకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు అంటూ కూడా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. తిరిగి 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ నీటిపారుదలకు సంబంధించిన అంశం పైన వచ్చి చర్చించే అవకాశం ఉంటుంది కూడా అంటా ఉన్నారు. కానీ 10 ఏళ్ల పాటు అధికార పక్షంలో ఒక వెలిగినటువంటి కేసీఆర్ మరి ఏమన్నా కొంత ప్రతిపక్ష హోదాలో కూర్చునేటప్పటికీ కొంత ఫీల్ అయ్యారా అనేది కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదే అసెంబ్లీ వేదికగా ఆయన అనేక అంశాలపైన అనేక బిల్లులపైన చర్చించేటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందో. గంటల తరబడి కూడా ఆయన
ఏదైతే వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీటిపారుదలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన గంటల కొద్ది కూడా ఈ సభలో ప్రస్తావించారు. మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చర్చించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. కానీ ఈ రోజు కూడా ఆయన ఈ బిల్లులకు సంబంధించిన అంశం పైన కూడా మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైన కూడా మాట్లాడతారు అని కూడా అందరూ ఆశించారు. కానీ కేసీఆర్ లోపలికి రావడం జరిగింది. కానీ ఒకటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఉప్పు నిప్పుగా ఉండేటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మాత్రం ఒక ఇంత చాలా ఆసక్తి నెలకొంది మాత్రం మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.